హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను దేవి ప్రశాంత్ గొన్న. ఇది ఒక ఈవినింగ్ టు మార్నింగ్ రొటీన్. మా పెద్ద బాబు స్కూల్ నుండి వచ్చేంత వరకు నేను కొంచెం రిలాక్స్డ్గా ఉంటాను. వాడు 3:30, 3:40 ఇలా అవుతుంది వచ్చేసరికి. ఇంకా అప్పటి నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. మా పిల్లలిద్దరూ టీవీ రిమోట్ కోసం కొట్టుకోవడం, ఇంకా వాడికి అన్నం పెట్టడం, ఈ పనులన్నీ ఇంకా స్టార్ట్ అవుతూ ఉంటాయి. మా పెద్దోడికి ఇష్టమైనవి అనమాట కాజు, మక్కన్న. ఈ రెండు లంచ్ బ్రేక్లో ఖచ్చితంగా ఉండాలి, వాడికి ఇష్టంగా తింటాడు. ఈ రెండు అయిపోయాయి అనమాట. నేను ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను. మక్కన్నలో అయితే కొంచెం ఆయిల్ వేసి ఉప్పు కారం వేసి కొంచెం ఫ్రై చేసి ఉంచేస్తాను. జీడిపప్పు అయితే నార్మల్ ప్లెయిన్గానే వదిలేస్తాను అనమాట. ఇంకా మా పెద్దోడికి ట్యూషన్కి టైం అవుతుంది. వాడికి తినడానికి ఫ్రూట్స్, బాదం ఇచ్చాను. వీడికి కూడా యాపిల్ తినిపించాలన్నమాట. ఇద్దరు టీవీ కోసం గొడవ పడుతుంటే వాడిని టీవీ చూసుకోమని వీడికి ఫోన్ ఇచ్చాను కాసేపు ట్యూషన్కి వెళ్ళేంత వరకు. ఇంతకు ముందు వరకు నాకు అసలు ట్యూషన్కి వేయడానికి ఇష్టం లేదు. కానీ ఏంటంటే వీడి ఇంట్లో ఉంటే అలా టీవీకి బాగా ఎడిక్ట్ అయిపోతున్నాడు. ఇంకా స్కూల్ నుండి వచ్చిన దగ్గర నుండి ఇంకా పడుకునేంత వరకు నాన్ స్టాప్ టీవీ చూస్తున్నాడు అనమాట. వీళ్ళకి హోంవర్క్స్ అనేవి కొంచెం తక్కువగా ఇస్తారు, కొంచెం రేర్గా కూడా ఇస్తారు. మన ఇంట్రెస్ట్ని బట్టి ఇంట్లో చదివించుకోవడం. పిల్లల మీద ఎక్కువ ప్రెషర్ ఉండకూడదని చెప్పి నేను ఇంట్లో అంత ఎక్కువగా చదవమని చెప్పను. ఎగ్జామ్స్ టైమ్స్లోనే ఓన్లీ బుక్స్ తీస్తానమాట. ఇప్పుడు బాగా టీవీకి అలవాటు అయిపోయి ఎగ్జామ్స్ టైమ్స్లో కూడా చదవడానికి ఇష్టపడట్లేదు. ఎగ్జామ్ ఉంది, చదవాలి అనే థాట్స్ అనేవి వాడికి రావట్లేదు అనమాట. అదొక రెస్పాన్సిబిలిటీ ఉండట్లేదు. ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకోవాలి అలా ఏం ఉండట్లేదు అనమాట. ఇప్పుడు 5th కంప్లీట్ అయిపోయి 6th క్లాస్కి వస్తాడనమాట ఇయర్. ఇంకా చదవకపోవడం అటు ఉంచితే కొంచెం టీవీ నుంచి డిస్ట్రాక్షన్ ఉంటుందని చెప్పేసి ట్యూషన్లో జాయిన్ చేస్తాను ఒక 2 hours. ఇప్పుడు వెళ్తున్నాడు ట్యూషన్కి. సైకిల్ ఏంటి కావాలి? సైకిల్ మీద ఎక్కుతావా? ఇంకా హలో, నేను రావద్దా? నేను మా చిన్ను వెళ్ళి మా పెద్దోడిని డ్రాప్ చేసి వచ్చాము. దోశ రుబ్బు కోసం ఇక్కడ అటుకులు నానేస్తున్నాను. పప్పు మార్నింగే నానబెట్టేశాను. అటుకులు మాత్రం ఒక అరగంటలో ఇలా రుబ్బుతాననగా నానబెడతాను. మార్నింగే నానబెట్టను. ఇవి చల్లగా అయిపోయి ఇవైతే స్టోర్ చేసేసుకుంటున్నాను. మక్కన సీడ్స్ అయితే ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఊరికనే అలా పచ్చిగానే తినేస్తాడు. కాకపోతే నేనే ఫ్రై చేస్తాను. ఎలాగ హెల్దీ కదా, రోజు లంచ్లో పెడతాను అనమాట. లంచ్ అయిన తర్వాత తినడానికి. దోశ అనేది నేను కొంచెం హెల్దీ వర్షన్కి షిఫ్ట్ అయిపోయాను అనమాట. బియ్యం క్వాంటిటీ తగ్గించేసి మిగిలిన ప్రోటీన్ క్వాంటిటీ ఎక్కువ పెంచాను అనమాట. ఇప్పుడు మిల్లెట్స్తో కూడా ఎక్కువ దోశలు వేస్తున్నారు కదా. ప్రస్తుతానికి నేను ఇదొకటి ట్రై చేశాను. ఇదైతే ఇప్పుడు టేస్ట్ బాగుంది. ఇదే కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా మిల్లెట్స్ దోశ ఒకటి ట్రై చేయాలి. ఇప్పుడైతే నేను ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు మాత్రమే బియ్యం వేస్తాను. మిగిలినవన్నీ పప్పులు వేస్తాను అనమాట. శనగపప్పు, కాబోలి శనగలు, కొమ్ము శనగలు, తర్వాత కొన్ని మెంతులు, అటుకులు, అలాగే ఇవన్నీ రుబ్బేసిన తర్వాత రాగి పిండి కూడా వేస్తాను. యాక్చువల్గా రాగులు కూడా నానబెట్టి వీటితో పాటు కలిపి రుబ్బేదాన్ని. కానీ అలా రుబ్బుతుంటే కొంచెం ఆయిలీగా అనిపిస్తుంది అనమాట. తినేటప్పుడు జిడ్డుగా అనిపిస్తుంది. సో అందుకనే రాగులు నానబెట్టడం మానేసి పిండి చేసేసి అది పిండి కలుపుతున్నాను అనమాట. ఇది నేను దోశకి తర్వాత ఇడ్లీకి కూడా ఒకసారి రుబ్బేసుకుంటాను. ఈ పప్పులన్నీ నానబెడతాం కదా, వాష్ చేసేటప్పుడు నీళ్ళన్నీ తెల్లగా వచ్చేంత వరకు వాష్ చేయాలి. లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టినా సరే పిండి పులిచిపోతుంది అనమాట. ఇడ్లీలో కూడా అంతే. నేను ఇడ్లీ రవ్వ తగ్గించే వేస్తాను. మనం ఒక గ్లాస్ పప్పుకి చాలా వరకు 4 గ్లాసుల నూక కలుపుతారు కదా, నేను అంత వేయను. 2.5, 3 అంతే. అందులో కూడా రాగి పిండి కలిపేసి పెడతానమాట. ఇంకా వీడు ట్యూషన్ నుండి వచ్చేసాడు. ఇంకా స్నానాలు అవి చేసేసి మా చిన్నోడికి రాయిపిస్తున్నాడు అనమాట. వీడు అసలు రాయడానికి ఇష్టపడ్డు. ఎవరొక్కరు చెయ్యి సపోర్ట్ ఉండాలి.
ముందు అన్నీ ఏం రాయిస్తున్నాడో అది చూడు చిన్ను. చిన్న చూడు. ఇక్కడ వీళ్ళు రాయిస్తున్నా సరే వాడు సరిగా కోఆపరేట్ చేయట్లేదని 2 చేతులు పెట్టి వాడే రాసేస్తున్నాడు. ఇంకా భోజనాలు అవి చేసేసి వాళ్ళైతే రెస్ట్ తీసుకుంటున్నారు. నాకు ఇక్కడ చాలా పని ఉందన్నమాట. అందులోని ఈరోజు అన్ని రుబ్బడం, మధ్యాహ్నం బద్దకించి గిన్నెలు కూడా తోమలేదన్నమాట. సో ఇప్పుడు వంటగది ఇలా తయారయ్యింది. దీన్నంతా క్లీన్ చేయడానికి నాకు ఒక 2 hours పట్టిందనమాట. 2 hours పైనే పట్టింది. స్టాండ్ సరిపోక మొత్తం సెల్ఫ్ మీద కూడా ఆరేయాల్సి వచ్చిందనమాట. ఒక్క పూట బద్దకిస్తే గిన్నెలు ఇన్ని తయారవుతాయి. మొత్తానికి అన్నీ కంప్లీట్ చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. పిండి చూడండి బాగా ఫర్మెంటేషన్ అయింది. నేను కొంచెం పెద్ద గిన్నెలోనే రుబ్బు పెట్టుకుంటాను. సో పొంగితే బయటికి రాకుండా ఉండడానికి అని చెప్పి. ఇంతకుముందు చిన్న వాటిలో పెడితే మొత్తం సెల్ఫ్ అంతా కూడా అయిపోయేది. అందుకని ఇప్పుడు కొంచెం పెద్ద గిన్నెలోనే పెడుతున్నాను. దోశ కాంబినేషన్ అల్లం చట్నీ చేస్తున్నాను. దోశ ఇడ్లీ అనేవి డైట్ చేసేవాళ్ళు మానేస్తారు కదా. సో ఇలా ట్రై చేస్తే డైట్లో ఉన్న వాళ్ళు కూడా ఏం మానేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు ఓన్లీ కార్బ్సే తినట్లేదు అనమాట. ప్రోటీన్ కూడా ఇందులో చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే నేను 2 glasses కార్బ్స్ తీసుకుంటే 2.5 కంటే ఎక్కువే ప్రోటీన్ ఉందన్నమాట. అందులోనూ మిల్లెట్స్లో ఒక్కటైన రాగి పిండి కూడా కలుపుతున్నాము. సో కార్బ్స్ కంటే ఇందులో ప్రోటీన్ మిల్లెట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇవి తినొచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే పోర్షన్ కంట్రోల్ చేసుకోవాలి అంతే. వీళ్ళని స్కూల్కి పంపించేసి నేనైతే ప్రశాంతంగా దీపం పెట్టుకొని కాసేపు రిలాక్స్ అనమాట. ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.